ఆడుదాం ఆంధ్ర కార్యక్రమంలో భాగంగా మండలంలోని లింగంగుంట్ల శంకర భారతీపురం హైస్కూల్ నందు బుధవారం నుంచి జరిగే కబడ్డీ, ఖోఖో, వాలీబాల్ పోటీల కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా ఆడుదాం ఆంధ్ర నియోజకవర్గ కన్వీనర్ ఝాన్సీ రాణి మంగళవారం తెలిపారు. నియోజకవర్గ స్థాయిలో బుధవారం నుంచి జరిగే ఆటల పోటీలను స్థానిక ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు ప్రారంభించనున్నట్లు ఆమె తెలిపారు. రంపచర్ల మండలం, నరసరావుపేట రూరల్ మండలం, నరసరావుపేట అర్బన్ 3 జట్లు ఈ పోటీలో తలపడనున్నట్లు ఝాన్సీ రాణి తెలిపారు. ఈ సందర్భంగా హైస్కూల్లో క్రీడా మైదానాన్ని ఆమె పరిశీలించారు. ఈ కార్యక్రమంలో ఈఓ పిఆర్ అండ్ ఆర్డీ కేవి శివప్రసాద్, పీడీలు తిరుపతిరావు తదితరులు ఉన్నారు. నా పేరు జి ఝాన్సీ రాణి, పీడీ జెడ్పీహెచ్ఎస్ ఎస్బీపురంలో పనిచేస్తున్నాను. నేను ఈ నరసరావుపేట నియోజకవర్గానికి నియోజకవర్గ కోఆర్డినేటర్గా వ్యవహరిస్తున్నాను. ఆడదా ఆంధ్ర గేమ్స్ ఖో, కబడ్డీ, వాలీబాల్ ఈ 3 శంకర భారతీపురం హై స్కూల్లో జరుగుతాయి. క్రికెట్ వచ్చి రెడ్డి కాలేజీలో జరుగుతుంది. ఎస్ఎస్ఎన్ ఇండోర్ స్టేడియంలో జరుగుతాయి. అలాగే ఈ 5 విభాగాల్లో ఎవరైతే మొదటి స్థానానికి వచ్చారో వాళ్ళు జిల్లా స్థాయిలో పాల్గొనడం జరుగుతుంది. నరసరావుపేటలోని మార్కెట్ సెంటర్లో ఉన్న శ్రీ సీతారామాంజనేయ స్వామి వారి దేవాలయంలో అయోధ్య శ్రీరాముని ప్రాణ ప్రతిష్ఠ సందర్భంగా సాయంత్రం 6 గంటల నుండి నామ రామాయణం, హనుమాన్ చాలీసా 11 సార్లు, సుందరాకాండ పారాయణం, భక్తి గీతాలాపన, దీపోత్సవం కార్యక్రమం, కేఎంఎల్ ప్రసాద్ గారి నిర్వహణలో పారాయణం కార్యక్రమంలో పాల్గొన్న భజనులు. ఈ కార్యక్రమంలో సాంబశివరావు గారు, శివ రమణ, ఎస్ గురునాథరావు, ఆలయ నిర్వాహకులు కె రంగారావు గారు, ఆర్ శ్రీనివాసరావు ఆధ్వర్యంలో వైభవంగా నిర్వహించారు. ఆలయ అర్చకులు సత్యనారాయణ ప్రసాద్ స్వామీజీకి పూజా కైంకర్యం, అలంకరణ మరియు భక్తులకు తిలకాధారణ చేశారు. జైరాబాద్ అయోధ్యలో రామాలయ ప్రారంభోత్సవాన్ని పురస్కరించుకొని పట్టణ పరిధిలోని నారాయణ్ నగర్, రెడిల్స్ కాలనీ, వెంకటరమణ కాలనీలలో ఆధ్యాత్మిక శోభ సంతరించుకుంది. ఉదయం నుండి కాలనీల మహిళలు, పురుషులు, చిన్నారులు వివిధ రకాల సాంస్కృతిక కార్యక్రమాలు భక్తులకు మంత్రముగ్ధులు చేశాయి. పట్టణంలోని హౌసింగ్ బోర్డు హనుమాన్ మందిరం నుండి నారాయణ్ నగర్లోని గల శ్రీరాముని ప్రాణ ప్రతిష్ఠ మంటపం వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. ర్యాలీలో నారాయణ్ నగర్, వెంకటరమణ కాలనీ, రెడ్డి హిల్స్ కాలనీ వాసులు పాల్గొన్నారు. కరసేవకులు జనార్దన్ రెడ్డి పూలమాలలు, శాల్వతో సత్కరించారు. అనంతరం అన్నప్రసాద వితరణలో భారీ సంఖ్యలో భక్తులు ప్రసాదాలు స్వీకరించారు. ఈ కార్యక్రమంలో వివిధ హిందూ సంఘాల నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, మహిళలు, పురుషులు పాల్గొన్నారు. అంటే మన నారాయణ నగర్ కాలనీ నుంచి ఈ వ్యక్తి అక్కడికి వెళ్ళాడు. అక్కడ ఒక పరిస్థితి మొత్తం గమనించిన వ్యక్తి, ఏకైక వ్యక్తి శ్రీ జనార్దన్ రెడ్డి గారు. ఈ యొక్క అయోధ్య రాముడు ఇప్పుడు మన దగ్గర ప్రస్తుతం కనిపిస్తున్న రాముడు ఈయననే భావించాలని కోరుకుంటున్నాం మేమందరికీ. మెదక్ జిల్లా నాసిక్ మండలంలో పలు అభివృద్ధి కార్యక్రమాలలో పాల్గొన్న దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి. ఈ సందర్భంగా దుబ్బాక ఎమ్మెల్యే మాట్లాడుతూ దుబ్బాక అసెంబ్లీ నియోజకవర్గంలో పెండింగ్లో ఉన్న కాలువలన్నిటికీ
పునరభివృద్ధికి కృషి చేస్తానని ధీమా వ్యక్తం చేశారు. దుబ్బాక ప్రాంతానికి సాగునీరు వస్తే ఈ ప్రాంతం సస్యశ్యామలంగా మారడంతో రైతులు సుఖ సంతోషాలతో జీవిస్తారని పేర్కొన్నారు. కట్టుకున్నాం, మనకింత కాలువల ద్వారా నీళ్లు రావాలి. ఇవాళ నీళ్లు రావాలంటే ఇవాళ మన గవర్నమెంట్ ఉంటే ఎంబడబడి కాలువలన్నీ కంప్లీట్ చేస్తుంటే, అయినా కానీ 10 రోజుల నుంచి అదే పని పెట్టుకున్నాను నేను. ఇక మా దుబ్బాకొళ్ళకి అన్ని మండలాలలో అన్ని గ్రామాలకు కాలువలు తీయాలి, నీళ్ళు ఇప్పియాలి. మరి మనం ప్రభుత్వం ఉన్నప్పుడేమో ప్రాజెక్టులు కట్టినాం, సగంలా మరి కేసులు వేసి అదేసి ఇదేసి అప్పుడు ఉన్న ప్రభుత్వంలో ఉన్న నాయకులందరూ కూడా డిస్టర్బ్ చేసి ఆపేసారు. కొందరితో రైతులతో కేసులు వేపించారు, రకరకాల ఇబ్బందులు పెట్టిర్రు చేసి మొత్తానికి మరి డిస్టర్బ్ చేసింది. అయినా కానీ పిలుస్తున్నా, నేను మాట్లాడుతున్నా, పుణ్యం ఉంటుంది రేపై మాకు కరువు వస్తుంది, ఇప్పుడు వర్షాలు లేవు, పోయిన లెక్క చెల్లెళ్ళు గుంజుకపోయినాయి, ఇక్కడ కాలువలు తీయాలి, మీరు సహకరించాలంటే నిన్న మొన్న దౌలతాబాద్లో మిడిదొడ్డి, రాయపోలు, దుబ్బాకల చాలా మటుకు క్లియర్ చేయించిన పనులు నడుస్తున్నాయి కూడా. అన్ని పాత శాంక్షన్లే ఉన్నాయి, కాంట్రాక్టర్లను పిలిపించిన, అధికారులను పిలిపించిన, మాట్లాడినా అవన్నీ కూడా చేస్తున్నాం. మళ్ళీ మన దగ్గర కూడా నార్సింగ్ కూడా మరి ఈ మండలానికి ఇంకా కంప్లీట్ కాలేదు. ఇక దాని మీద కూడా పడదాం. ఇక ఫిబ్రవరి నుంచి అదే పని పెట్టుకుందాం. చేయకుండా నార్సింగ్లో ఉన్న కాలువలన్నీ కూడా చేసుకుంటే ఇవన్నీ మామూలే మోర్లు, ఇవన్నీ మోరీలు, రోడ్లు ఇవన్నీ పనికొచ్చేటి కావు, కడుపు నింపేది కాదు. ఇన్ని నీళ్ళు వస్తే మనకింత గొర్రెమేకలు బతుకుతాయి, గోదలు బతుకుతాయి, మనకింత వ్యవసాయం అవుతుంది, బోర్లు పోస్తాయి, ఇవి కావాలి మనకు. ఇప్పుడు నెక్స్ట్ పని చేసుకుందాం. మరి మీరు అందరూ కూడా బాగా సహకరించిండ్రు. మరి ఇంకో నెలకో 2 నెలలకు ఎంపీ ఎలక్షన్ కూడా అవుతుంది. ఇప్పుడు నేను దిగిపోతే మళ్ళీ ఎంపీని పెట్టాలి కదా, పెట్టాలా వద్దా? ఇప్పుడు మన పార్టీ ఉంటే మనం గట్టిగా కొట్టాడచ్చు. మళ్ళీ కూడా వచ్చిండి నేను భాగం అయిపోతాం. 2 సార్లు నన్ను గెలిపించారు. మళ్ళీ వచ్చేది కూడా మళ్ళీ ఎలక్షను. ఇది కాగానే మళ్ళీ సర్పంచ్ ఎలక్షన్ ఉంటుంది. ఈ సంవత్సరం అన్ని ఎలక్షన్లే మనకి, వేరే పనే లేదు, కోటేం కోటి. ఇక దాంట్లో కూడా అదొకటి గడ్డకేసుకున్నాం అంటే ఇక మనల్ని ఓటేం చేయలేడు. ఇక గట్టిగా పనులు చేసుకుందాం. మరి మీరు అందరు మంచి సహకరించినందుకు మీకు అందరికీ పేరు పేరున మరొకసారి ధన్యవాదాలు. జై తెలంగాణ. గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి గెలుపు కోసం ప్రతి ఒక్కరూ ఎన్రోల్మెంట్ శాతాన్ని పెంచాలని బీజేపీ రాష్ట్ర నాయకులు రామచంద్రరావు పిలుపునిచ్చారు. వరంగల్లోని భారతీయ జనతా పార్టీ కార్యాలయం రాబో గ్రాడ్యుయేట్స్ ఎన్నికల సందర్భంగా వరంగల్ జిల్లా అధ్యక్షులు గంటా రవికుమార్ అధ్యక్షతన సమావేశం జరిగింది. కార్యక్రమంలో రాష్ట్ర నాయకులు రామచంద్రరావు, మాజీ ఎమ్మెల్యే వన్నాల శ్రీరాములు, జి విజయరామారావు, ఎం ధర్మారావు, రాష్ట్ర నాయకులు ప్రేమేందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎన్ రామచంద్రరావు మాట్లాడుతూ గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి గెలుపు కోసం ప్రతి ఒక్కరూ ఎన్రోల్మెంట్ శాతాన్ని పెంచాలని పిలుపునిచ్చారు. అనంతరం బీజేపీ వరంగల్ జిల్లా అధ్యక్షులు గంటా రవి మాట్లాడుతూ పార్టీ తనకిచ్చిన ఎలాంటి పని అయినా కష్టపడి పనిచేస్తానని అన్నారు. రాబోయే కాలంలో పార్టీని బలోపేతం చేస్తానన్నారు. స్వాగతం పలకడం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో సన్నాహక సమావేశం, సూచనలు కార్యక్రమం కోసం మనము ఈ కార్యక్రమం ఏర్పాటు జై శ్రీరామ్. గ్రాడ్యుయేట్స్ చాలామంది ఉంటారు. ఫస్ట్ మనం ఎన్రోల్మెంట్ చేయించుకోవాలి, మన కుటుంబ సభ్యులు ఎన్రోల్మెంట్ చేయించుకోవాలి. ఇప్పటి వరకు మన ఈ 3 జిల్లాలు కలిపి దాదాపు 80,000 ఎన్రోల్మెంట్ అయినాయి. 80,000 ఎన్రోల్మెంట్ అయినాయి. అంటే మీరు చూడండి, ఫిబ్రవరి 6th లాస్ట్ డేటు. ఫిబ్రవరి 6th లాస్ట్ డేట్ కాబట్టి ఫిబ్రవరి 6th తర్వాత కూడా మళ్ళీ అవకాశం కొంత ఉంటుంది, అది వేరే మాట. కానీ ఫిబ్రవరి 6th వరకు మనందరం కూడా ఎన్రోల్మెంట్ కావాల్సిన అవసరం ఉన్నది. మనము మన కుటుంబ సభ్యులు ఫస్ట్ కావాలి. తర్వాత మనకు ఉన్నటువంటి కాంటాక్ట్స్, టీచర్స్ ఉన్నారు, తపస్ ఆర్గనైజేషన్ ఉంది, అడ్వకేట్స్ ఉన్నారు, లీగల్ సెల్ ఉంది, అధివక్త పరిషత్ ఉంది, డాక్టర్స్ ఉన్నారు. ఎక్కువ మంది ఎడ్యుకేటర్స్ మాత్రం లైక్ చేస్తారు, ఎడ్యుకేటెడ్ సపోర్టర్స్ ఉంటారు. కాబట్టి వాళ్ళ ఓటర్ లిస్టు ఈరోజు ఆ ఓటు నమోదు కార్యక్రమంలో మనం అందరం చేసుకుంటే తప్పకుండా సీట్ మనం గెలుస్తాము. మన టీచర్స్ ఎమ్మెల్సీ జరిగింది. అవతల వాళ్ళు ఎంత ప్రయత్నం చేసినా కూడా టీచర్స్ ఎమ్మెల్సీ నేనే ఇన్ఛార్జ్ ఉన్నప్పుడు భారతీయ జనతా పార్టీ మంచి మెజార్టీతో టీచర్స్ ఎమ్మెల్సీ గెలిచినాం మనం, హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబ్ నగర్. నాకు పూర్తి నమ్మకం ఉంది, మనం అందరం కూడా కష్టపడి
ఎన్రోల్మెంట్ మనం తీసుకోకపోతే ముందుకు February 6th లాస్ట్ డేట్ ఉంది కాబట్టి మ్యాక్సిమం ఎన్రోల్మెంట్స్ మన వాళ్ళు చేయాలి. నా పైన ఎంతో నమ్మకంతో రాష్ట్ర అధ్యక్షులు కిషన్ రెడ్డి గారు, అదేవిధంగా లక్ష్మణ్ గారు, నేషనల్ జనరల్ సెక్రటరీ బండి సంజయ్ గారు నాకు ఈ బాధ్యతను ఇవ్వడం జరిగింది. వారి నమ్మకాన్ని వమ్ము చేయకుండా వరంగల్ జిల్లాకు సంబంధించిన అన్ని ప్రజాప్రతినిధుల పోస్టులు అంటే సర్పంచులు, ఎంపీటీసీలు, ఎంపీపీలు, జెడ్పీటీసీలు, కార్పొరేషన్లు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, ఎంపీ ఎన్నికలు ఎక్కువగా గెలుచుకునే విధంగా ఈ పార్టీని ముందుకు తీసుకెళ్తానని తెలియజేస్తూ, ప్రపంచంలో అతిపెద్ద జాతీయ పార్టీ, ఒక రాజకీయ పార్టీ మన భారతీయ జనతా పార్టీ. 2 పార్లమెంట్ స్థానాలతో ప్రారంభమైన ఈ పార్టీ నరేంద్ర మోడీ గారి లీడర్షిప్లో 294 లోక్సభ స్థానాలను, 94 రాజ్యసభ స్థానాలను, దేశం మొత్తంలో 1381 ఎమ్మెల్యేలను కలిగిన ఈ పార్టీ, అలాంటి పార్టీకి నన్ను అధ్యక్షునిగా చేసినందుకు ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలియజేస్తూ, ఈ పార్టీ మొట్టమొదటిగా దేశం కోసమని మాట్లాడుతుంది. అదేవిధంగా జాతీయ భావాలను కలిగిన ఈ పార్టీలో పనిచేయడం. కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు మంగళవారం జోనల్ కమిషనర్ అభిలాష్ అభినవ్ గారితో మున్సిపల్ ఆఫీసులో సమావేశమయ్యారు. వారికి పుష్పగుచ్చం అందించి అభినందనలు తెలిపారు. అనంతరం జరిగిన సమావేశంలో ప్రధానంగా కూకట్పల్లి నియోజకవర్గంలోని పెండింగ్లో ఉన్న పనులు పూర్తి చేయాలని, అలాగే నియోజకవర్గంలో నాలాలు అభివృద్ధి చేసి రిటర్నింగ్ వాల్స్ నిర్మించాలని, మరియు పార్కులు, గ్రేవ్యార్డ్స్, రోడ్లకు సంబంధించి ప్రజలకు కావాల్సిన మౌలిక సదుపాయాలకు ఇబ్బంది లేకుండా సత్వరమే నిధులు మంజూరు చేసి త్వరగతిన పనులు పూర్తి చేయాలని తెలిపామన్నారు. తనను భారీ మెజార్టీతో గెలిపించిన ప్రజలకు కృతజ్ఞతలు తెలుపుతూ, ప్రభుత్వం ఏదైనా అందరం కలిసికట్టుగా పనిచేసి ప్రజల కోసమే మేమున్నామనే భరోసా కల్పించాలని అన్నారు. దీనికి జోనల్ కమిషనర్ కూడా సానుకూలంగా స్పందించారని తెలిపారు. నిన్ననేమో మున్సిపల్ కమిషనర్ గారిని, సిసిపి గారిని మాట్లాడి కుక్కట్పల్లిలో ఉన్నటువంటి మేజర్గా వచ్చేది వర్షాకాలం కాబట్టి ఇంకొక 4 నెలల తర్వాత ఎండాకాలంలోనే ఈ నాలల మీద లాస్ట్ ఇయర్ చాలా ఇబ్బంది అయింది. నాలల శాంక్షన్ల కొంత బడ్జెట్ ఉన్నటువంటి ప్రభుత్వం ఆ బడ్జెట్ ఇచ్చింది. ఇంకా కొంత బడ్జెట్ పెండింగ్ ఉంటే కంప్లీట్ చేయగలిగితే ప్రజలకు ఇబ్బంది జరగదని చెప్పి నేను ఉన్నటువంటి జడ్జి గారికి మా కార్పొరేటర్లు అందరం కలిసి మెమోరాండం ఇచ్చాం. సున్నం చెరువు నుంచి మైసమ్మ చెరువు దాకా, అదేవిధంగా దీన్ దయాళ్ నగర్ నుంచి అత్తనార్ దాకా ఉన్నటువంటి రిటర్నింగ్ వాళ్ళు కొంత పెండింగ్ ఉన్నాయి, అవి ఒకటి అడిగాం. అదేవిధంగా ఉన్నటువంటి సమస్యలు ఎక్కడెక్కడైతే పార్కులు, ఎక్కడైతే డ్రైనేజీలు, ఎక్కడైతే గ్రేవ్ గార్డులు అవన్నీ ఉన్నాయో అవన్నీ కూడా మేడం దృష్టి తీసుకొచ్చి, కొత్తగా వచ్చింది కాబట్టి జెర్సీ గారు గవర్నమెంట్ మారింది కాబట్టి ఇవన్నీ కూడా చేయాలని చెప్పి విజ్ఞప్తి చేసిన ప్రజలను దృష్టిలో పెట్టుకొని ప్రజలను రేపొద్దుల మన వర్షాకాలంలో ఇబ్బంది జరిగి ప్రజలు ఇబ్బంది పడకుండా మన డిపో కాడ మీరు కూడా చూశారు, మీ టీవీలో చూపెట్టారు, డిపో కాడ పెద్ద నీళ్ళు వచ్చి ఇబ్బంది అయ్యాయి. అది కూడా కన్సల్ట్ ఆఫీసర్లను, టౌన్ ప్లానింగ్ ఆఫీసర్లను, ఇరిగేషన్ డిపార్ట్మెంట్ ఎంఆర్ఓలు అందరినీ విజిట్ చేసిన తర్వాతనే కార్యక్రమం పెట్టాం. మేము పూర్తి సహకారాలు అందిస్తామని మన జెర్సీ గారు చెప్పడం జరిగింది. మాకు కావాల్సింది ఒకటే, మా పబ్లిక్ ఓట్లు వేశారు, మనం ఇంత పెద్ద మేరతో గెలిపించారు కాబట్టి ప్రజలకున్న సమస్యలను పరిష్కరించడానికి మా కార్పొరేటర్లు మేమందరం కూడా మీకు సపోర్ట్ చేస్తాం, గవర్నమెంట్ సపోర్ట్ చేస్తాం. ప్రజలకున్న కష్టాలు తీర్చమని అడిగాం, అది గవర్నమెంట్ దృష్టికి తీసుకెళ్ళండి. మాకున్న సమస్యలు మేజర్గా వర్షాకాలం వచ్చే లోపల మైసమ్మ చెరుకు వచ్చేటటువంటి ఏదైతే నాలా ఉందో అది చాలా భయంకరమైన పరిస్థితి, అది ఇమీడియట్గా టేకప్ చేయమని అడిగాం. ఎక్కడైతే మన వర్షాకాలం వచ్చి ఇబ్బంది పడ్డారో ప్రజలందరూ కూడా అవన్నీ కూడా టేకప్ చేయమని రైటింగ్లో ఇచ్చాం. దానికి నిధులు కన్సల్ట్ కమిషనర్ గారు కూడా ఇచ్చాం కాబట్టి మీరు కూడా దీనికి ఒకసారి విజిట్ చేసి ఇవ్వమని చెప్పి చెప్పాం. థ్యాంక్ యూ అన్న. మేడ్చల్ జిల్లా ఫిర్యాదుగూడ మున్సిపల్ కార్పొరేషన్ గల డబుల్ బెడ్రూమ్ ఇండ్లను ప్రభుత్వం కేటాయించిన లబ్ధిదారులకు అందకుండా కొందరు కబ్జాదారులు కబ్జా చేసి ఇళ్లలోనే ఉంటున్నారని లబ్ధిదారులు వాపోతున్నారు. ప్రభుత్వం ఇచ్చిన పట్టాలను చూపిస్తూ భిక్షాటన చేస్తూ ఫిర్యాదుగూడ తహసీల్దార్ కార్యాలయం ముందు ధర్నా చేశారు. ప్రభుత్వం స్పందించి వారి ఇళ్లను వారికి కేటాయించాలని కోరారు. ఈ ధర్నాలో బాధిత లబ్ధిదారులు పాల్గొన్నారు. అడుగుతున్నారు మేడం. సరే మేడం మీరు చేయాలని అడిగాము. ఈమె 6 months వాళ్ళు ఉంటే, ఎవరైతే లేని వాళ్ళు ఉంటే వాళ్ళ అర్హులని ఈ మేడమే చెప్పారు ఎంఆర్ఓ మేడం. మరి ఇప్పుడు ఎట్లా మా పరిస్థితి? వాళ్ళు 6 monthsకి ఏవో అవుతుంది.
వచ్చి ఉండడం మా పట్టాలు ఇచ్చి నుంచి పట్టాలు వచ్చినాయి. వాళ్ళు పేపర్ స్టేట్మెంట్ ఇవ్వడం ఏంటంటే వీళ్ళు ఆందోళనకు గురి కావడం ఏంటంటే మాకు 6 నెలలు అబో ఉంటే అవి మాకే అవుతాయి. వాళ్ళు ప్రచారం పేపర్ స్టేట్మెంట్ మాకు వాళ్ళు డిసైడ్ చేస్తారమ్మా ఎవరికి కలెక్టర్ ఆఫీస్ నుంచి ఆర్డర్ చేయమన్నా తెచ్చాము. అక్కడ తిరిగి 3 రోజులు పోయినాం. ఎంత పని చేసుకుని వాళ్ళం పని మానేసి 500 వేసుకొని బస్సు తీసుకొని అక్కడ వెళ్ళి అలా లెటర్ తెచ్చినాక నేను బల్ల గుద్ది మేడం చెప్పింది ఇమీడియట్గా మీరు కలెక్టర్ నుంచి ఆర్డర్ చేస్తే నేను ఖాళీ చేపిస్తా అన్నది. ఇప్పుడు కలెక్టర్ నుంచి తెచ్చి నేను 1-2 నెలలు అవుతుంది ఆర్డర్. 3 నెలలు మీరు కలెక్టర్ నుంచి తెచ్చినాం. సిఐ నుంచి పోండారు. అది అక్కడ కేసు పోయినాము. ఇక్కడ పోమంటే అక్కడ పోయినాం సార్. ఇట్లా మళ్ళీ ఎందుకు చేతిలో మరి ఆమె చేతిలో లేనప్పుడు మరి ఎవరు ఇస్తారు? మాకు తెలియాలి కదా. ఎవరి దగ్గర పోయి అడుగుతారు. నా చేతిలో లేదంటుంది. 10 రోజులు టైం ఇచ్చింది. ఎన్నిసార్లు నమస్తే అండి. మేము పర్వతపూర్ డబుల్ బెడ్రూమ్లో మాకు గవర్నమెంట్ నుంచి అలాట్మెంట్ అయిన రాసుని మాకు పట్టాలు ఇచ్చిండ్రు. జూలై 15వ తారీఖు ఇచ్చిండ్రండి. ఇంతవరకు మాకు అందులో గృహప్రవేశం జరగలేదు. అక్కడికి వెళ్తే అక్కడ కబ్జా చేసిన వాళ్ళే మమ్మల్ని బెదిరిస్తున్నారు, రానివ్వట్లేదు. మీకు ఏ ఎంఆర్ఓ ఏ డిపార్ట్మెంట్ ఇచ్చిందో వాళ్ళనే తీసుకొని రాలి, మాకు మాత్రం ఇలా మీకు అలౌడ్ లేదు అని మమ్మల్ని బెదిరిస్తుందండి. మేము దీని గురించి మేము ఎంఆర్ఓ గారికి 10 సార్లు చెప్పాము. మాకు ఏ మాత్రము న్యాయం జరగలేదు. ఆర్డీఓకి వెళ్ళాము, కలెక్టర్కి వెళ్ళాము. కలెక్టర్ ఆర్డర్ చేస్తాం మేము చేస్తామన్నది. కలెక్టర్ ఆర్డర్ కూడా తెచ్చినాం. ఎలక్షన్కు 18 రోజుల ముందు తెచ్చి ఇచ్చినాం మేడం గారికి. మేము ఆల్రెడీ కలెక్టర్ కాపీ కూడా ఉందండి మా దగ్గర. కలెక్టర్ కాపీ చూపించినాం. అది అన్ని డిపార్ట్మెంట్లకు పోయింది. మున్సిపల్ కమిషనర్కి వెళ్ళింది కాపీ 2, కాపీ 1 ఎంఆర్ఓ గారికి వచ్చింది. అండ్ ఎస్హెచ్ఓ మేడిపల్లి స్టేషన్ వాళ్ళకు కూడా వెళ్ళింది. ఆర్డీఓ గారికి కూడా వెళ్ళింది. 4 డిపార్ట్మెంట్లకు వెళ్ళిందండి కలెక్టర్ గారి నోటీసు. అయినా మాకు ఇంతవరకు న్యాయం జరగలేదు. మా ఇంటి ఓనర్లు మాత్రం మమ్మల్ని కాల్ చేయమంటారు. మీకు ఎప్పుడు డబుల్ బెడ్రూమ్ వచ్చింది, మీరు వెళ్ళిపోవాల్సింది అంటున్నారు. కాబట్టి మాకు అక్కడ పోతే వాళ్ళు రానియట్లే, ఇక్కడ ఓనర్లు ఉండనియట్లే. ఎంఆర్ఓ వస్తే మాకు స్పందించట్లేదు. రేపు మా పని కాలయాపన చేస్తుంది 8 నెలల కాంచి. ఇప్పుడు మేము ఏం చేయాలో రోడ్డున పడ్డాం అందరం. మా పరిస్థితి అదే, రోడ్డున పడ్డాం. ఇప్పుడు మా రోడ్లో ఉన్న వాళ్ళని కూడా మాకు ఏం చేస్తారో మరి. ఈ గవర్నమెంట్ మాకు ఇట్లా పట్టాలు ఇచ్చింది. మాకు అన్ని సిటీలో అన్ని దిక్కులా అందరు మంచిగానే ఉన్నారు. ఈ యొక్క పర్వతపూర్ ఏరియాలో నిర్మించిన డబుల్ బెడ్రూమ్లకే మేము స్థానికులం, మేము ఇక్కడ ఉండేవాళ్ళం, మాకు కాదని వేరే ఎవరికి ఇస్తారు అని పట్టా లేని అభ్యర్థులు, పట్టా లేని కబ్జాదారులు, పట్టా లేని డబుల్ బాజీలు మమ్మల్ని ఇబ్బంది పెడుతుంది. వాళ్ళకు కూడా పట్టాలు ఉన్నాయని చెప్తున్నారు కదా వాళ్ళు. ఏంటండి అది ఎంఆర్ఓ గారితో మాట్లాడుకోవాలి. వాళ్ళు మాకు సంబంధం లేదు కదండి. వాళ్ళ సర్వే నంబర్ వేరు. అది 1/11 ఉంది, మాది 10/1. 10వ పట్టాకు 11వ సర్వేకు చాలా తేడా ఉంది. ఏదన్నా ఉంటే వాళ్ళు మాట్లాడుకోవాలి ఎంఆర్ఓ గారితో. మాకు వాళ్ళకి ఎలాంటి విభేదాలు, మాకు వాళ్ళకి ఎలాంటి అది లేదు. మేము ఎట్లా ఇబ్బంది పడి ఎంఆర్ఓ గారిని ఆడుకుంటున్నామో వాళ్ళు కూడా ఆ విధంగా అనుకుంటే సరిపోతుంది. మేము పేదవాళ్ళనే, వాళ్ళు పేదవాళ్ళే. గవర్నమెంట్ దృష్టిలో వాళ్ళు అడుక్కోవాలి. అది మాకు సంబంధం లేదు కదండి. మాకు గవర్నమెంట్ 3-4 సార్లు ఎంక్వైరీ చేసి మా పట్టాలు మాకు ఇచ్చింది. కాబట్టి దయచేసి మా పట్టాలు ఉన్న వాళ్ళందరినీ మాకు గృహప్రవేశం చేయించి ప్రొడక్షన్తో ఎంఆర్ఓ గారు, ఆర్డీఓ గారి సమక్షంలో, కలెక్టర్ గారి సమక్షంలో మాకు ఎవరైనా పర్లేదు వీళ్ళందరి సమక్షంలో మా గృహప్రవేశం జరగాలి దయచేసి. ఇప్పుడు మా ఫ్యామిలీ అంతా రోడ్డున పట్టదండి, తిరగలేక పనులు పోయి చాలా ఇబ్బందులు. దయచేసి ధన్యవాదాలు. డబుల్ బెడ్రూమ్ ఇల్లు వచ్చి 8 నెలలు అవుతుంది. ఇక్కడ పర్వతాపురంలో వచ్చినాయి మాకు ఇల్లు, డబుల్ బెడ్రూమ్ ఇల్లు. మేము ఫస్ట్ పోయినప్పుడు మేము ఎవరు లేరు. రెండోసారి పోయే తాళకు మేము తాళాలు వేసిండ్రు. మేము తాళాలు వేసుకొని పోతే వాళ్ళు మళ్ళీ మేము చూసుకొని తాళాలు వేసుకొని పోతే కొట్టనికి వచ్చిండ్రు. మేము పారేచ్చినాం. వాళ్ళు చాలా మంది అయినారు. అక్కడ అట్లా ఉన్న వాళ్ళు కబ్జా చేసిన వాళ్ళే, పట్టా లేని వాళ్ళు వచ్చి దాంట్లో కూర్చొని మనల్ని బెదిరిస్తున్నారు. మేము ఎవరికి చెప్పుకోవాలి? మేము ఎంఆర్ఓ దగ్గరికి వచ్చినాం. అందరిలాగా మాకు పట్టాలు ఇచ్చింటే, అందరిలాగా మాకు తాళాలు ఇచ్చింటే మేము కూడా అందరికి టెంట్లు వేసి భోజనాలు పెట్టి సెక్యూరిటీ పెట్టి పంపించిండ్రు. మాకు ఒక్కొక్కరిని పిలిపించి ఎంఆర్ఓ ఆఫీస్లో మాకు సర్టిఫికెట్లు ఇచ్చిండ్రు. మేము ఇప్పుడు ఏం చేయాలి? మేము 8 నెలల నుంచి పోరాడుతున్నాం. మా డబుల్ బెడ్రూమ్ మాకు కావాలని కలెక్టర్ ఆర్డర్ కావాలంటే కలెక్టర్ ఆర్డర్ తెచ్చినాం. అన్ని తెచ్చి ఇచ్చినాక కూడా మమ్మల్ని ఏమి స్పందించలేదు మేడం. ఇదిగో అదిగో అంటే ఎలక్షన్ కోడ్ పడింది. అప్పుడు
మరసంగా అయినాం. మళ్ళీ ఎలక్షన్ కోడ్ వచ్చింది, మళ్ళీ ఇప్పుడు ఎలక్షన్ కోడ్ వస్తుంది, మళ్ళీ 10 రోజులు ఆగండి అంటే మేము ఎవరికి చెప్పుకోవాలి మా బాధ? ప్రూఫ్స్ ఉన్నాయా అండి? 10సారి అవుతుంది. మీకు ఇచ్చిన పట్టాలు ఉన్నాయా మీ దగ్గర? ఒకసారి చూపించగలుగుతారా? గోకవరంలో మంగళవారం ఆటో కార్మికులందరూ నిరసన ర్యాలీ నిర్వహించారు. పక్క రాష్ట్రాల్లో ఉచిత బస్సు ప్రయాణం పెట్టడం వల్ల అక్కడ ఆటోలతో జీవనోపాధి పొందుతున్న వారు చాలా ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. ఏపీలోనూ ఉచిత బస్సు ప్రయాణ హామీలు ఇస్తున్నారని, దీనివల్ల తామంతా నష్టపోతామని ఆటో డ్రైవర్లు ఆవేదన వ్యక్తం చేశారు. ఇటువంటి హామీలు ఇవ్వకుండా కార్మికులను ఆదుకోవాలని కోరారు. నమస్కారం. మా తూర్పుగోదావరి జిల్లా జగ్గంపేట నియోజకవర్గం గోకవరం మండలం మా శ్రీ జై దుర్గాభవాని పాసింజర్ ఆటో యూనియన్ సంఘం ద్వారా ఈ రోజున మేము శాంతియుత ర్యాలీ నిర్వహిస్తున్నాము. ఎందుకంటే మన పక్క రాష్ట్రాల్లో ఆర్టీసీ ఉచిత ప్రయాణం పెట్టి ఆటో కార్మికులందరూ కూడా కొట్టడం జరిగింది. అదేవిధంగా రేపు రాబోయే రోజుల్లో కొన్ని పార్టీలు ఆంధ్రాలో కూడా ఉచిత హామీలు మేనిఫెస్టోలో పెట్టడం జరిగింది. అలాగే మేము ఈ రోజున ఇతర పార్టీలు కానీ ఇప్పుడున్న అధికార పార్టీలు కానీ మా ఆటో సంఘాల తరఫున మేము అందరినీ కూడా కోరుతున్నాం. ఆర్టీసీ ఉచిత ప్రయాణం పెట్టి, స్త్రీలకు ఉచిత ప్రయాణం పెట్టి మా ఆటో కార్మికులు పట్టుకొట్టొద్దని చెప్పి ఈ ఆటో యూనియన్ సంఘాల ద్వారా ఈ రోజు మా అందరూ కూడా ప్రతి ఒక్కరిని చేతులు ఎత్తి మొక్కుకుంటున్నాం. ఫ్రీ సర్వీస్ పెట్టి మా ఆటో కార్మికులు పట్టుకొట్టొద్దని తెలియజేసుకుంటున్నాం. గ్రేటర్ వరంగల్లోని వరంగల్ చౌరస్తాలో నిబంధనలకు విరుద్ధంగా అక్రమ నిర్మాణాలను తెల్లవారుజామున కూల్చివేశారు. ఇప్పటి వరకు ఆక్యుపెన్సీ సర్టిఫికేట్ తీసుకోకుండా కమర్షియల్ భవనం నిర్మించి వాణిజ్య కార్యకలాపాలు నిర్వహిస్తూ రోడ్డు స్థలాన్ని ఆక్రమించుకొని దర్జాగా కబ్జా చేశారు. గ్రేటర్ వరంగల్లో మున్సిపల్ నిబంధనలకు విరుద్ధంగా నిర్మాణాలు చేపట్టిన కమర్షియల్ కాంప్లెక్స్ల అక్రమ నిర్మాణాలు వెంటనే తొలగించాలని టాస్క్ ఫోర్స్ ఆధ్వర్యంలో కూల్చివేసేదాకా వేచి చూడదని సిటీ ప్లానర్ బానోతు వెంకన్న హెచ్చరించారు.
గ్రేటర్ వరంగల్ పరిధిలో ఉన్న ప్రజలకు నా విన్నపము ఏంటిదంటే కమర్షియల్ తీసుకున్న బిల్డింగ్లలో ఏదైతే స్ట్రీట్ ఉన్నదో స్ట్రీట్ని పార్కింగ్ కొరకే యూజ్ చేసుకోవాలి. ఇదే కాదు చాలా ఉన్నాయి, ఇంకా డెమోలిషన్ చేసేటి ఇప్పటి నుంచి చేస్తూనే ఉంటాము. మీరు రిస్టోర్ చేసుకోండి, స్ట్రీట్ని మాత్రం ఎట్టి పరిస్థితుల్లో పార్కింగ్ కొరకే యూజ్ చేయాలి. దానివల్ల ఏమవుతుందంటే రోడ్డు మీద వీళ్ళ బిజినెస్కి వచ్చే వాళ్ళంతా రోడ్డు మీద బండ్లు పెట్టడం వల్ల ప్రజల నుండి ఊకే మాకు కంప్లైంట్ రావడం, స్ట్రీట్ని మిస్యూజ్ చేయడం, దాంట్లో భాగంగానే ఇలా ఈ స్ట్రీట్ని క్లియర్ చేశాము. మళ్ళీ వాళ్ళకి చెప్పాము ఇప్పటికే ఉన్న మెటీరియల్ అంతా మీరు స్టీల్ ప్లస్ 3 ఫ్లోర్ తీసుకున్నారు, సెల్లారు స్టీల్ ప్లస్ 3 ఫ్లోర్ మీద వాళ్ళు కన్స్ట్రక్షన్ చేసుకున్నారు. స్ట్రీట్ని మాత్రం పార్కింగ్ కొరకే ఇవ్వాలి. దయచేసి ప్రతి ప్రజలకు, ప్రతి ఓనర్స్కు, ప్రతి బిజినెస్ మ్యాన్ చెప్పేది అంటే అది మీ కొరకే మేము చేసేది, మాకేం పర్సనల్ ఏం లేదు. కాబట్టి స్ట్రీట్ని పార్కింగ్ కొరకే యూజ్ చేసి యాజ్ పర్ అప్రూవల్ ప్లాన్ ప్రకారంగా మీరు యూజ్ చేసుకుంటే మీకు లాస్ కాదు. ఇప్పుడు మిస్యూజ్ చేయడం వల్ల ఏదైతే ఓనర్స్ ఉన్నారో వాళ్ళకు కూడా లాస్ అయ్యి మాకు కూడా వ్యయ ప్రయాసం ఇది డిమాలిషన్ చేయడం, మేమంతా మ్యాన్ పవరింగ్ చేసుకోవడం కూడా. కాబట్టి దయచేసి ఏదైతే మళ్ళీ కోరుకునేది స్ట్రీట్ని మాత్రం పార్కింగ్ పరంగా యూజ్ చేస్తే ప్రజలకు మంచిది, మనకు కూడా మంచిది, మీకు కూడా సాఫీగా ఏది బిజినెస్ నడుస్తుందని కోరుకుంటూ నేను ఇంతటితో ముగిస్తున్నాను. టీడీపీ అధినేత చంద్రబాబు ఏనాడు ఒక్క మంచి పని కూడా చేయలేదని ఏపీ ముఖ్యమంత్రి జగన్ విమర్శించారు. చెడు మాత్రమే చేసిన చంద్రబాబుకు గజదొంగల మూట ఉందని అన్నారు. రామోజీరావు, ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ5 వీళ్ళకి తోడు దత్తపుత్రుడు ఉన్నారని ఎద్దేవా చేశారు. వీళ్ళకి మనం ప్రతిరోజు సమాధానం చెప్పుకోవాల్సి వస్తుందని అన్నారు. వైసీపీ పాలనలో ప్రతి ఇంట్లో మేలు జరుగుతున్నా మీడియా మొత్తం తన వైపే ఉండటంతో ఏం చెప్పినా చెల్లుబాటు అవుతుందని చంద్రబాబు భావిస్తున్నారని చెప్పారు. అనంతరం జిల్లా ఉరవకొండలో వైఎస్ఆర్ ఆసరా నిధుల జమ కార్యక్రమంలో జగన్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. మహిళా సాధికారత విషయంలో ఆ రాష్ట్ర ప్రభుత్వం, ఆ రాష్ట్రంలో అక్కచెల్లెమ్మలు ముందడుగులో ఉంటే రాష్ట్రం కూడా ముందడుగులో ఖచ్చితంగా ఉంటుంది అని చెప్పి కూడా అందరూ నమ్ముతారు. ఈరోజు నేను చెప్తా ఉన్నా, గర్వంగా కూడా చెప్తా ఉన్నా, దేశ చరిత్రలో ఎక్కడా కూడా జరగని విధంగా, రాష్ట్రంలో ఇంతకుముందు ఎప్పుడూ కూడా చూడని విధంగా 21వ శతాబ్దపు ఆధునిక భారతీయ మహిళ మన గడ్డ మీద గడప గడపలోనూ ఆవిర్భించాలన్న లక్ష్యంతో ఈ 56 నెలలుగా మీ బిడ్డ ప్రభుత్వం ప్రతి అడుగు కూడా వేసింది అని చెప్పి కూడా గర్వంగా తెలియజేస్తా ఉన్నాను. దేశంలో ఏ రాష్ట్రంతో అయినా చూసుకున్నా కూడా రాష్ట్రంలో ఎప్పుడూ జరగని విధంగా, తేడా కనిపించే విధంగా ఈరోజు అడుగులు పడతా ఉన్నాయి. అర్హత మాత్రమే ప్రామాణికంగా తీసుకుంటూ ఎక్కడా కూడా వివక్ష అనే దానికి చోటు లేకుండా, లంచాలకు ఎక్కడా కూడా చోటు లేకుండా ఈరోజు ప్రతి పథకం కూడా మన రాష్ట్రంలో అమలవుతా ఉంది అని చెప్పడానికి గర్వపడతా ఉన్నా. అందులో భాగంగానే ఈరోజు అక్షరాల 6,400 కోట్ల రూపాయలు నా పొదుపు సంఘాల అక్కచెల్లెమ్మలకు నేరుగా బటన్ నొక్కి వారికి ఇచ్చేలా ఈరోజు అడుగు వేస్తా ఉన్నాం. ఈరోజు అడుగుతా ఉన్నా నేను, ఈ ఒక్క పథకానికి సంబంధించి అక్షరాల 25,570 కోట్ల రూపాయలు ఈరోజు ఈ ఒక్క పథకానికి సంబంధించే మనం ఖర్చు చేస్తా ఉన్నాం. అక్షరాల 79 లక్షల మందికి మంచి జరిగిస్తూ ఇప్పటికే 3 దఫాలలో 19,178 కోట్ల రూపాయలు ఇవ్వడమే కాక 4వ దఫా కింద ఈ రోజు ఇచ్చే 6,400 కోట్ల రూపాయలు కూడా కలుపుకుంటే అక్షరాల 25,570 కోట్ల రూపాయలు నా అక్క చెల్లెమ్మల కుటుంబాల ఖాతాల్లోకి నేరుగా కూడా పోతా ఉంది. కుమరం భీం ఆసిఫాబాద్ జిల్లా కెరమేరి మండలంలోని జంగూబాయి పుణ్యక్షేత్రాన్ని రాష్ట్ర మంత్రి సీతక్క సందర్శించారు. ఆదివాసుల సాంప్రదాయం ప్రకారం సీతక్కకు గ్రామస్తులు ఘన స్వాగతం పలికారు. ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన సీతక్క ప్రకృతి సహజ సిద్ధంగా ఏర్పడిన జంగూబాయి పుణ్యక్షేత్ర అభివృద్ధికి నిధులు కేటాయిస్తామని హామీ ఇచ్చారు. ప్రభుత్వం చేపట్టిన ప్రతి పథకం ఆదివాసులకు అందేలా కృషి చేస్తామని స్పష్టం చేశారు.
ఫోటో ది ఒకసారి. ఫోటో ది ఒకసారి.